ఈ వీడియో చూసే ముందు మిగతా 6 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. సిద్ధార్థ, ఏం చేస్తున్నావు? భయంతో గట్టిగా అరిచింది గౌతమి. కొద్ది దూరంలో నిలబడి ఆమె సిద్ధార్థ తాయెత్తు విప్పడాన్ని గమనించి కంగారు పడిపోయింది. అమ్మా, అది అది అంటూ ఏదో చెప్పబోయాడు సిద్ధార్థ. సడన్గా సిద్ధార్థ తల్లి వచ్చి అతన్ని తాయెత్తు విప్పకుండా చేసి తన ఆశలపై నీళ్లు చల్లడంతో అనన్య తీవ్రంగా నిరాశ చెందింది. నీకెన్నిసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితిలోనూ ఆ తాయెత్తు తీయద్దు నీ చేతి నుండి అని. నా మాట అంటే నీకు అస్సలు గౌరవం లేదు అని ఏడుస్తూ అంది గౌతమి. అమ్మా, ఇప్పుడు ఏమైంది? ముందు ఆ ఏడుపు ఆపు. తాయెత్తు దగ్గర ఏదో పురుగు పడితే ఇబ్బంది అనిపించి విప్పబోయాను, అంతే. మళ్ళీ కట్టుకుందామనుకున్నాను అన్నాడు విసుగ్గా. సిద్ధార్థ తల్లి మాత్రం ఏడుపు ఆపలేదు. ఆ తాయెత్తు ఒక్కసారి విప్పినా ఎంతో ప్రమాదమని స్వామీజీ మరీ మరీ చెప్పారు. నా భయం నాది, కానీ నువ్వు ప్రతి విషయం క్లియర్గా తీసుకుంటావు, కేర్లెస్గా తీసుకుంటావు. సిద్ధార్థ తన తల్లి వైపు చూశాడు. అసలే ఈ మధ్య ఆవిడ తన గురించి బాగా ఆలోచిస్తూ ఆందోళనతో బీపీ తెచ్చుకుందని, ఆవిడని ఎక్కువగా టెన్షన్ పెట్టవద్దని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఉయ్యాలలో నుండి పైకి లేచి, అమ్మా చూడు, ఇదిగో నీ ఎదుటే ఈ తాయెత్తును ఇంకా గట్టిగా కట్టుకుంటున్నాను చూడు అంటూ ఆ తాయెత్తును ఇంకా బిగుతుగా కట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఒక చేత్తో దాన్ని కట్టుకోవడం సాధ్యం కాలేదు. గౌతమి కళ్ళు తుడుచుకుంటూ, ఆగు, నేను కడతాను అని చెప్పి తన చేతులతో ఆ తాయెత్తును గట్టిగా కట్టింది. సిద్ధార్థ నవ్వుతూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి, నా బంగారు అమ్మ అన్నాడు తనను ఐస్ చేస్తూ. హాహా, చాలే ఐస్ చేసింది. నువ్వు ఆ తాయెత్తు విప్పబోయడం చూసి నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు అంది చిరు కోపంగా. సరే అమ్మా, ఇప్పుడు నీ చేతులతో దాన్ని ఇంకా గట్టిగా కట్టావు కదా, ఇప్పటికైనా ఆ ఏడుపు ఆపి కాస్త నవ్వు అన్నాడు. గౌతమి చిన్నగా నవ్వింది. మొత్తానికి మా గౌతమి మాతగారు శాంతించారు, కానీ నా కాడికే శాంతించలేదు. ఆకలో ఆకలి అంటూ కేకలు పెడుతుంది అని తల్లి దగ్గర గారం చేస్తూ, అయ్యో నేను వచ్చిన అసలు విషయం మర్చిపోయాను. నీకోసం వేడివేడిగా మినపగారెలు వేసి అల్లం పచ్చడి రెడీ చేశాను, అది చెబుదామని వచ్చేసరికి ఇలా జరిగింది అంటూ అసలు విషయం చెప్పింది. వేడి వేడి మినపగారెలు, అల్లం పచ్చడ సూపర్. అయితే ఒక పట్టుపడతా అంటూ తల్లి భుజంపై చెయ్యి వేసి నెమ్మదిగా తోస్తున్నట్టు ఆమెని ఇంట్లోపలికి తీసుకెళ్ళాడు. తాయెత్తు విషయంలో కొంచెం నిరాశ చెందిన చాలా రోజుల తర్వాత సిద్ధార్థ ముఖంలో నవ్వు చూసేసరికి అనన్యకి చాలా సంతోషం అనిపించింది. ఆమె లోపలికి వెళుతున్న తల్లి కొడుకుల వైపే ప్రేమగా చూడసాగింది. తల్లితో పాటు ఇంటి లోపలికి వెళ్ళిన సిద్ధార్థ డైనింగ్ టేబుల్ దగ్గరికి కూర్చొని వేడివేడిగా గౌతమి తెచ్చిన మినపగారెలను లాగిస్తున్నాడు. అంతలో అతని ఫోన్ రింగ్ అయింది. హలో అని అన్నాడు. సిద్ధార్థ, ఏం చేస్తున్నావు, బిజీనా అంటూ అడిగాడు సిద్ధార్థ ఫ్రెండ్ ఫోన్లో. అదేం లేదురా, ఇంతకీ నేను అడిగిన పని ఏమైంది? ఆ విషయం చెప్దామని కాల్ చేశాను మాస్టారు అని దీర్ఘం తీస్తూ అన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిద్ధార్థ ఫ్రెండ్. అప్పుడప్పుడు అతను సిద్ధార్థని మాస్టారు అని సరదాగా పిలుస్తూ ఉంటాడు. అవునా, ఇంతకీ నేను ఇచ్చిన ఆ నెంబర్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేశావా అన్నాడు ఎక్సైటింగ్గా. యా చేశాను. సిద్ధార్థకు ఎక్కడ లేని హుషారు వచ్చేసింది. అయితే వెంటనే ఆ నెంబర్ లొకేషన్ నాకు పంపించు అన్నాడు. పంపిస్తాను,
కానీ నువ్వు ఆ నెంబర్ లొకేషన్ ఎందుకు అడిగావో నాకింతవరకు చెప్పనే లేదు అన్నాడు. సిద్ధార్థకు ఏం చెప్పానో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఎందుకు నీకు తర్వాత వివరంగా చెప్తాను, ముందైతే ఆ లొకేషన్ అర్జెంటుగా పంపించు అన్నాడు. ఇదిగో ఇప్పుడే పంపిస్తున్నాను, కానీ జాగ్రత్త, నువ్వు అడిగావనే ఎంతో రిస్క్ చేసి డిపార్ట్మెంట్లో తెలియకుండా ఇది చేస్తున్నాను. పొరపాటున ఈ విషయం బయటకు లీక్ అయితే నా జాబు పోవడం ఖాయమన్నాడు. అంతదాకా రాదు, నీకేం ప్రాబ్లం ఉండదు, నాది గ్యారంటీ అన్నాడు సిద్ధార్థ నమ్మకంగా. సిద్ధార్థ అంత నమ్మకంగా చెప్పేసరికి అతని ఫ్రెండ్ కూడా కొంచెం కన్విన్స్ అయినట్లు అనిపించింది. 10 సెకండ్స్లో సిద్ధార్థ ఫోన్ నెంబర్కి ఆ లొకేషన్ వచ్చేసింది. సిద్ధార్థ లొకేషన్ చూసుకున్నాడు. ఆ లొకేషన్ వేరెవరిదో కాదు, ఇన్ని రోజులుగా సిద్ధార్థను టార్చర్ పెడుతున్న బ్లాక్ మెయిలర్ది. ఈరోజు నా చేతిలో అయిపోయావురా, ఇంతటితో నీ గేమ్ ఓవర్ అని కోపంగా మనసులో అనుకున్నాడు సిద్ధార్థ. రద్దీగా ఉన్న ట్రాఫిక్ని ఛేదించుకొని ఒక ప్లేస్కి వచ్చి అడిగింది సిద్ధార్థ బైక్. ఫోన్లో చూసి ఒక్కసారి లొకేషన్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎస్, ఇదే అనుకున్నాడు మనసులో. తల పైకెత్తి ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ వైపు చూశాడు. వెంటనే ఓసారి అటు ఇటు గమనించి నెమ్మదిగా బిల్డింగ్లోకి వెళ్ళాడు. లిఫ్ట్ ఎక్కి మళ్ళీ ఆ లొకేషన్ని చెక్ చేసుకున్నాడు. అలా లిఫ్ట్లో వెళ్తుండగా సరిగ్గా 3rd ఫ్లోర్ వచ్చేసరికి అతనికి కావలసిన లొకేషన్ అదే అని అర్థమైంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసుకొని ఒక ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. డోర్ ఓపెన్ కాలేదు. మళ్ళీ ఇంకోసారి కొట్టాడు. ఒక 25 ఏళ్ల యువకుడు అసలే నిద్రమత్తులో ఉన్నాడేమో, కళ్ళు నలుముకుంటూ డోర్ ఓపెన్ చేశాడు. ఇద్దరూ ఒకేసారి ఒకరి ముఖం ఒకరు చూసుకునేసరికి షాక్ అయిపోయారు. సిద్ధార్థ అతని వైపే చూస్తూ, అభిషేక్ నువ్వా అన్నాడు ఆశ్చర్యపోతూ. సిద్ధార్థ సడన్గా తన ముందుకు వస్తాడని అభిషేక్ అస్సలు ఊహించలేదు. అతనికి సిద్ధార్థని చూడగానే ఒక్కసారిగా భయం పట్టుకుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు. సిద్ధార్థ అతనికి అంత ఛాన్స్ ఇవ్వలేదు. పారిపోతున్న అతని వేగంగా మెరుపు వేగంతో పట్టుకొని డోర్ లాక్ చేసి లోపలికి తీసుకెళ్ళాడు. అతని చేతులను వెనక్కి విరిచి అందుబాటులో ఉన్న ఒక తాడు లాంటి దారంతో కట్టేసి పక్కనే ఉన్న సోఫాలో అతన్ని పడేశాడు. అభిషేక్ ఆ కట్లు విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించసాగాడు. వెంటనే సిద్ధార్థ అతని జేబులో చెయ్యి పెట్టి అతని మొబైల్ని బయటకు లాగాడు. తన ఫోన్ నుండి ఒక నెంబర్కి కాల్ చేశాడు. వెంటనే అభిషేక్ ఫోన్ రింగ్ అయింది. సిద్ధార్థ అభిషేక్ వైపు సీరియస్గా చూస్తూ, అయితే ఇన్ని రోజులుగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వే అన్నమాట అన్నాడు కోపంగా. హా అవును నేనే అని విలన్లాగా పెద్దగా నవ్వుతూ అన్నాడు అభిషేక్. అలా నవ్వడంతో సిద్ధార్థకు పిచ్చి కోపం వచ్చింది. చెల్లుమని అభిషేక్ చెంపపై ఒక్కటి పీకాడు. ఎందుకు చేశావిదంతా? డబ్బు కోసమేనా అన్నాడు కోపంగా. కేవలం డబ్బు కోసమే కాదు సార్, సార్ అనే పదాన్ని నొక్కుతూ చెప్పాడు అభిషేక్. మరి దేనికోసం? పగ, నీ మీద నా 3 ఏళ్ల పగ, కసిగా అరిచాడు అభిషేక్. నా మీద పగన అని ఆశ్చర్యపోయాడు సిద్ధార్థ. అవును, ఒక్కసారి 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళి తమరు నా విషయంలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి సార్ అంటూ మళ్ళీ సార్ అనే పదాన్ని అదో టైపుగా వంకరగా పలికాడు అభిషేక్. సిద్ధార్థ అభిషేక్ వైపు సీరియస్గా చూస్తూ తన ఆలోచనలను ఒక 3 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఆ కాలేజీ బస్సు మొత్తం అమ్మాయిలతో నిండిపోయి కలకలలాడుతుంది. అది సిద్ధార్థ్ పనిచేస్తున్న కాలేజీకి సంబంధించిన బస్సు. డేవిడ్
సీరియస్గా బస్సు నడిపే పనిలో ఉన్నాడు. అతని పక్కనే కూర్చున్న బాలు రోడ్డుని గమనిస్తూ ఉన్నాడు. బస్సులో కూర్చున్న కాలేజ్ అమ్మాయిలు మాత్రం కామ్గా లేరు. కామ్గా ఉంటే వాళ్ళు కాలేజ్ అమ్మాయిలు ఎలా అవుతారు? ఒకటే కేకలు, ఒకటే విజిల్స్, చప్పట్లతో బస్సు మారుమోగిపోతుంది. అబ్బబ్బా, ఏందన్న ఈ గోల? వీళ్ళు అమ్మాయిలా ఇంకేమన్నానా? బస్సు ఎక్కితే చాలు ఒకటే అరుపులు, కేకలు, వినలేక చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఏమన్నా అందామా అంటే నోరేసుకొని మీద పడిపోతారు అని అన్నాడు విసుగ్గా బాలు. వదిలేలా బాలు, కాలేజ్ పిల్లలంటే అలాగే ఉంటారు, మనమే సర్దుకుపోవాలి అన్నాడు డేవిడ్ ఒకవైపు బస్సు నడుపుతూనే. ఏంటన్నా వదిలేసేది? నాకు గాని తిక్క రేగితే అని బాలు ఏదో అనబోతుండగా అతన్ని నెత్తి మీద టపీమని ఒక దెబ్బ పడింది. అబ్బా అంటూ నెత్తి రుద్దుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా అనన్య ఒక చేత్తో బస్సులో వేలాడుతున్న హ్యాంగర్ని పట్టుకొని బాలు వైపు కోపంగా చూస్తూ నిలబడింది. ఏంట్రా బాలు బేటా, మమ్మల్ని ఏదో అంటున్నావు అంది సీరియస్గా. మిమ్మల్ని నేనేమంటానక్క అన్నాడు భయంగా నటిస్తూ. నీ ఓవర్ యాక్షన్ ఆపరా, నువ్వు వాగింది మొత్తం నేను విన్నాను, ఎక్స్ట్రాలు చేశావనుకో అంటూ పిడికిలి బిగించి అతని వైపు చూపించింది. డేవిడ్ నవ్వుతూ, పోనీలే అనన్యమ్మ, వాడొక్క మెంటలోడు, వాడితో నీకెందుకు, వదిలేసేయి అన్నాడు. డేవిడ్ అన్న చెప్పాడు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, లేదంటానా అంది కోపంగా. బాలు కాస్త భయపడినట్లుగా, వద్దు అక్క వద్దు, ఇకపై గమ్మున ఉంటా అంటూ నోటిపై వేలేసుకున్నాడు. ఇంతలో అనన్య బయటకు చూసి, డేవిడ్ అన్న ఒకసారి బస్సు ఆపు అని గట్టిగా అరిచింది. ఆమె అరుపుకు డేవిడ్ సడన్గా బ్రేక్ వేసి బస్సు ఆపాడు. ఏమ్మా ఏమైంది కంగారుగా అడిగాడు. ఏం లేదులే అన్న, చెప్తాను కానీ ఒకసారి నువ్వు బాలు కిందకి దిగండి అని అంది. మేమెందుకు దిగాలి అన్నాడు బాలు మరొకసారి అనన్యతో తిట్లు తినడానికి అన్నట్లుగా. ముందు దిగబోయి అని ఆర్డర్ వేసింది అనన్య. బాలు నోట్లో ఏదో గునుక్కుంటూ కిందకు దిగాడు. అతని వెనుకే డేవిడ్ కూడా. అరే బాలు, వెళ్ళి ఒకసారి డిక్కీ ఓపెన్ చేయరా అంది. డిక్కీనా? ఎందుకు అర్థం కానట్లు అడిగాడు బాలు. బస్సులో కూర్చున్న అమ్మాయిలు తలలు బయటకు పెట్టి నవ్వుతూ వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి, లేదంటే ఒక్కటిస్తా అని అంది అనన్య. సరే చేస్తాలే, ఎందుకంత కోపం అంటూ బస్సు వెనక్కి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేశాడు బాలు. అందులో ఉన్న ఒక పెద్ద సూట్ కేసును చూసి ఆశ్చర్యపోతూ, ఏంటక్క ఇది అన్నాడు. డేవిడ్కి ఏం అర్థం కాక, ఇదేంటమ్మా, బస్సు సరిగ్గా మా ఇంటి ముందు ఆపించావు, డిక్కీలో ఈ సూట్ కేసు ఏంటి అని అడిగాడు. చెబుతా అన్న, ఒక్క నిమిషం ఆగు. అరే బాలు, ఆ సూట్ కేసుకి తీసి కింద పెట్టు అంది. బాలు అనన్య వైపు ఒకసారి ఆ సీరియస్ చూసి మెల్లగా ఆ సూట్ కేసును కిందకు దించాడు. ఏంటక్క ఈ సూట్ కేసు ఇంత బరువుగా ఉంది, కొంప తీసి కంకర రాళ్ళేమైనా పెట్టావా ఏంది ఇందులో అన్నాడు డౌట్గా. అనన్య బాలుకి దగ్గరగా జరిగి అతని ముఖంలో ముఖం సీరియస్గా పెట్టి, రాళ్ళు కాదురా, అందులో ఒక శవాన్ని దాచా అంది. వామ్మో, శవమా అంటూ కప్పలా నోరు తెరిచాడు బాలు. నోరు తెరిచింది చాలు ఆ సూట్ కేసును డేవిడ్ అన్న ఇంట్లోకి తీసుకొనిరా అని ఆర్డర్ వేసింది అనన్య. ఏంటనన్యమ్మ, అసలే కాలేజ్కి లేట్ అయిపోతుంది, ఇప్పుడు ఇదంతా ఏంటి కంగారుగా అన్నాడు డేవిడ్. ఒకరోజు కాలేజ్కి లేట్గా వెళ్తే ఏం కాదులే డేవిడ్ అన్న, ఎవరన్నా అడిగితే బస్సు పంచర్ అయిందని చెప్పొచ్చులే, ముందు ఆ సూట్ కేసు తీసుకొని లోపలికి పదండి అంది అనన్య. అనన్య ఇంకా మాట వినేలా లేదని బాలు డేవిడ్లు కలిసి సూట్ కేసును డేవిడ్ ఇంట్లోకి తీసుకొని వచ్చారు. అనన్య ఇంట్లోకి వచ్చేసరికి డేవిడ్ చెల్లెలు మంచంపై పడుకొని ఉంది. ఆమె అనన్యని చూడగానే లేచి కూర్చోపోయింది. వద్దు, నువ్వు లేవద్దు అని చెప్పి అనన్య ఆమెను పైకి లేవనీయలేదు. అనన్య డేవిడ్ వైపు చూస్తూ, అన్న ఒకసారి ఆ సూట్ కేసు ఓపెన్ చెయ్యి అంది. డేవిడ్కి ఏం అర్థం కాక
ఆమె చెప్పినట్లు సూట్ కేసుని ఓపెన్ చేసి అందులోని వస్తువులను చూసి షాక్ అయిపోయాడు. ఆ సూట్ కేసులో ఒక కుటుంబానికి 1 నెల రోజులకు సరిపోయే వంట సామాన్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఏంటి అనన్యమ్మ ఇవన్నీ అని అడిగాడు ఏమర్థం కాక. అనన్య చిన్నగా నవ్వుతూ, నాకు తెలుసు డేవిడ్ అన్న, మీ చెల్లెలి ట్రీట్మెంట్కి చేయించడానికి నువ్వెంత కష్టపడుతున్నావు. నీ శాలరీ మొత్తం తన మెడిసిన్స్కే సరిపోవడం లేదు. ఇంకా మీరు ఏం తింటారు చెప్పు, అందుకే ఇవన్నీ అంది. డేవిడ్కి ఆనందంతో మాటలు రాలేదు. ఒక్క నిమిషం ఆగి, నా తిప్పలేవో నేను పడతానమ్మా, నీకెందుకు ఈ కష్టం అన్నాడు. ఇందులో కష్టం ఏం లేదు డేవిడ్ అన్న, నాకు కూడా తోబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ చెల్లి కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూసి ఏదో నాకు చేతనైన హెల్ప్ చేస్తున్నాను అని ఏదో గుర్తొచ్చినట్లు తన పర్స్ తీసి అందులో నుంచి కొంత డబ్బు బయటకు తీసి డేవిడ్ చేతిలో పెట్టబోయింది. డేవిడ్ మొహమాట పడుతూ, ఇప్పటికే ఇవన్నీ ఇచ్చావు, మళ్ళీ ఈ డబ్బులు కూడా ఎందుకమ్మా అన్నాడు. ఉంచు డేవిడ్ అన్న, హాస్పిటల్ ఖర్చులకు పనికొస్తాయి. ఇదంతా నా డబ్బు కాదులే, కొంత మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు అని బలవంతంగా అతని చేతిలో పెట్టింది. అనన్య మంచితనానికి డేవిడ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి తల్లి అన్నాడు సంతోషంగా. కానీ 22 ఏళ్ళకి అనన్య జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందని డేవిడ్కి ఆ క్షణం తెలియదు. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.